మొట్టమొదటిగా ఒక ప్రశ్నతో నేను వాక్య భాగాన్ని ప్రారంభిస్తాను. ప్రశ్న ఏంటంటే, ఒక మనిషికి నీతి ఎలా వస్తుంది? ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనిషికి ఎన్నున్నా సరే ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళాలి తప్పదు. అవునా కదా? ఇవాళ నీకు డబ్బు ఉండా, ఇవాళ నీకు బంధు బలగాలున్నా, ఈ రోజు నీకు ఏదన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటినీ ఒక రోజు నువ్వు విడిచిపెట్టి వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు అంటే, భూమి మీద కనుక ఒక వ్యక్తి పాపాలు పరిహరించబడి పరిశుద్ధుడిగా మార్చబడితే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్తాడు. భూమి మీద ఎక్కడి నుంచి వచ్చాడు మనిషి అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అదే ఒక వ్యక్తి కనుక పాపంతో మరణిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి నరకాగ్ని గుండానికి వెళ్తాడు. ఖచ్చితంగా ఈ రోజు ప్రస్తుత సమాజాన్ని గమనిస్తే ప్రస్తుత సమాజం పుణ్యం కొరకు పరిగెడుతుంది. దేని కొరకు పరిగెడుతుంది? ఆది నుంచి కూడా మన పెద్దలు కానీ లేదా మన సమాజం కానీ ఎక్కువ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ దాన ధర్మాలు చేయనండి, పుణ్యకార్యాలు చేయనండి, లేదా అన్నదానాలు ఇవన్నీ చేయనివ్వండి, మంచి పనులు చేయనండి. ఇవన్నీ ఎందుకంటే పుణ్యం వచ్చిందని ఒక ఆలోచన. ఏమొచ్చిందని ఆలోచన? ఖచ్చితంగా పుణ్యము వస్తుంది అనే ఆలోచన ఉంది అంటే పాపం ఉన్నది అనే ఆలోచన కూడా ఉందని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి భూమి మీద నీతిమంతుడిగా మార్చడం చాలా ప్రాముఖ్యం. ఏం ప్రాముఖ్యం అంటే, ఈ భూమి మీద మనిషి నీతిమంతుడిగా మార్చబడాలి. ఖచ్చితంగా మార్చబడడం ప్రాముఖ్యమే. అయితే మార్చబడాలంటే ఏం చేయాలి? నీతిమంతుడిగా మార్చబడాలంటే ఏం చేయాలి? ఇంకా యేసు రక్తంలో కడగబడాలి. ఇంకా వాక్యం నింపుకోవాలి. వాక్యం నింపుకుంటే నీతిమంతుడు అయిపోతాడా? సైతాన్లో బోల్డ్ వాక్యం ఉంది, ఉందా లేదా? యేసు ప్రభువు కూడా కొండ మీద ప్రసంగం చేశాడు. ఏమని? దూకెత్తే పైనుంచి కిందకి నీ పాదాలకు రాళ్ళు తగలకుండా దేవదూతలను ఎత్తి పట్టుకుంటా అనే వాగ్దానం ఉంది కదా అని చెప్పేసి చాలా విషయాలు చెప్పాడు. వాక్యం ఉంటే నీతిమంతుడిగా మార్చబడడు. మరి నీతిమంతుడిగా మార్చబడాలంటే ఏం చేయాలి? చాలా మంది ఉన్న ఫీలింగ్ ఏంటంటే, నీతిమంతుడిగా మార్చబడాలి అంటే నీతి పనులు చేస్తే నీతిమంతుడిగా మార్చబడతారని ఫీల్ అవుతారు చాలా మంది. అవునా కదా? ఇప్పుడు చాలా మంది మంచి పనులు చేస్తే నీతిమంతుడు అవుతారని భ్రమలో బ్రతుకుతారు. కొంతమంది ఏంటో తెలుసా, పుణ్యక్షేత్రాలకు వెళ్తే నీతిమంతుడిగా మార్చబడతారని ఫీల్ అవుతారు. మనవులు కూడా ఈ మధ్య నిరుసే వెళ్తున్నారు. మరి ఎందుకు వెళ్తున్నారు నాకైతే తెలియదు, కానీ వెళ్ళి చూడాలి అనే ఆశ ఉండి వెళ్ళడం వేరు. కొంతమంది అక్కడ మట్టి తెచ్చుకోవడం, కొంతమంది అక్కడ నీళ్లు తెచ్చుకోవడం, ఇవన్నీ ఎందుకంటే ఏదో ఒక మంచి జరిగిందని ఒక ఫీలింగ్ అనమాట. ఖచ్చితంగా ఒక విషయం గుర్తు పెట్టుకోండి, మనిషి భూమి మీద నీతిమంతుడిగా మార్చబడాలంటే మన నీతి కార్యాల వల్ల మన నీతిమంతుడిగా మార్చబడం. దేని వల్ల మార్చబడం? ఒకసారి చెప్పండి. మన నీతి కార్యాల వల్ల నీతిమంతునిగా మార్చబడలేం. ఎందుకు మార్చబడలేమంటే, ఈరోజు మనుషుల్లో ఉన్న ఒక తలంపు ఏంటి అంటే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక మంచి పనులు చేయడం వల్ల నీతి అనే ఆలోచించే ప్రతి ఒక్కరి గురించి నేను మాట చెబుతా వినండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తిని చంపాడు అనుకోండి. హల్లెలూయా. ఒక వ్యక్తిని చంపేశాడు అనుకోండి. చంపేసిన తర్వాత ఒక 10 మందికి మంచి చేసాడు వెళ్ళి. ఇప్పుడు 10 మందికి మంచి చేస్తే ఈ చేసిన పాపం పోయిందా? చాలా మందిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే, ఒక తప్పు చేసి ఇంకొక పుణ్యకార్యం చేస్తే, ఒక తప్పు చేసి ఇంకో మంచి పని చేస్తే తప్పు కవర్ అయిపోద్ది అని భ్రమలో ఉంటారు చాలా మంది. ఖచ్చితంగా చెబుతున్నా వినండి, ఒక వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి చేసే క్రియల వల్ల గనక ఆ వ్యక్తికి నీతి వస్తే ఖచ్చితంగా మనకన్నా నీతి మంతులు బోల్డ్ మంది ఉంటారు. మనకన్నా యోగ్యులు చాలా మంది ఉన్నారు. నీతి అనేది ఒక మనిషి చేసే పనుల వల్ల ఖచ్చితంగా రాదు. నేను చెప్తున్నా, ఎందుకో చెప్పనా, మనిషి స్వభావం ఎల్లప్పుడూ కూడా అపరిశుద్ధంగానే ఉంటది. ఇప్పుడు నేను మాట చెప్తా వినండి. మనం కడగబడ్డాం, మన నీతి మందులో యేసు రక్తం ముందు శుద్ధి చేయబడ్డాం. కానీ మనలో పాపం ఉందా లేదా? పాపం ఉందా లేదా? అది క్రియారూపంగా లేకపోవచ్చు. ఇప్పుడు పాపం వచ్చింది, ఒకటి చంపేనంత పాపం వచ్చింది అనుకోండి, చంపే అనే ఫీలింగ్ వచ్చిందా రాలేదా? తప్పగా అది అంటే మనం చంపకపోయినా మనలో ఏ వేలుబడి చేస్తుంది? ఖచ్చితంగా పాపం వేలుబడి చేస్తుంది. ఇప్పుడు మనం చేసే నీతి క్రియల వల్ల మనం స్థిరంగా నీతి మంతులుగా బ్రతకగలమా? ఖచ్చితంగా బ్రతకలేం. చాలా మంది లైఫ్ అయితే ఎలా ఉంటుందో తెలుసా? 4 రోజులు మంచిగా బతుకుతారు, 5వ రోజు నుంచి స్టార్ట్ అయితే ఏంటది? భక్తిహీనత.
నాలుగు రోజులు నోరు కట్టుకుంటారు, 5వ రోజు నుంచి ప్రారంభమైంది. ఏంటది? పాప జీవితం. ఖచ్చితంగా చెప్తున్నా వినండి, నీ జీవితంలో నా జీవితంలో నువ్వు నేను నీతి మంత్రిగా మార్చబడాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ వల్ల నీ నీతి క్రియల వల్ల అది సాధ్యం అవదు. ఈ రోజు అన్ని జనులు చూస్తే భలే విచిత్రంగా ఉంది. ఎవరో మరి నాకు ఏ ఊరో తెలియదు కానీ టోపీ మాత అంట ఈ మధ్యన. ఏ మాత అంటే ఒకడు నాకు వాట్సాప్ లో స్టేటస్ లో పెట్టాడు అనమాట. ఏమనంటే టోపీ మాత ఏదో అని ఏదో పెట్టాడు మొత్తానికి. ఎందుకంటే పుణ్యం వచ్చిందంటే ఆ వెనకాల తిరిగితే, ఆమె మతిస్థిమితం లేకుండా టోపీ పెట్టుకుని తిరుగుతుంటే ఆ వెనకాల ఇల్లు తిరుగుతున్నారు భజన చేసుకుంటా. ఎంత దౌర్భాగ్యమైన స్థితికి నేడు సమాజం దిగజారిందంటే అంత దౌర్భాగ్యమైన స్థితికి సమాజం ఈనాడు దిగజారింది. ఎందుకంటే సమాజంలో జ్ఞానం అనేది నశించి అజ్ఞానం అనేది విస్తరిస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా వినండి, అందుకే దేవుడి వాక్యాన్ని మనం పరిపూర్ణంగా ఎరిగిన వారమై ఉండాలి. దేవుడు ఎందుకు మనకు వాక్యాన్ని ఇచ్చాడు తెలుసా? మీకు మాట చెప్తా వినండి. జనరల్ గా మనకి 4 ముక్కలు ఎవరో చెప్పేవాడు ఉంటే చాలు కదా. ఎందుకు దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు తెలుసా? ఎన్నడూ కూడా మనం మార్గం నుంచి తప్పిపోకూడదని ఏం చేశాడంటే మనకి ఖచ్చితంగా గ్రంథాన్ని ఇచ్చాడు. కానీ ఈరోజు చాలా మంది ఏం చెప్పాడంటే తెలుసా, వాక్యాన్ని మాత్రం చదవరు. ఏం చదవరు? వాక్యాన్ని చదవకుండా చేయాల్సిన పనులన్నీ చేస్తా ఉంటారు. అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం గనక వాక్యాన్ని ధ్యానం చెయ్యని వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు దేవుని గురించి సత్యాలను తెలుసుకోలేరు. నీతి అనేది మనం చేసే క్రియల వల్ల రాదు. మరి ఎలా వచ్చిందని చెబుతుంది బైబిల్? చెప్పండి, ఎలా వచ్చిందని చెప్తుంది? చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనమేమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, ఇక్కడ స్పష్టంగా ఉంది. అబ్రహాము ఎవరు నమ్మాడంట? అబ్రహాము దేవుని నమ్మాడంట, అది అతనికి. అంటే ఒక వ్యక్తి నీతి కలగాలంటే ఆ వ్యక్తి ఎవరిని నమ్మాలి? కొంతమంది ఎవరు నమ్ముతారు తెలుసా? తన సొంత మనసును నమ్ముతారు. కొంతమంది ఎవరు నమ్ముతారు తెలుసా? తన ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలు నమ్ముతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అబ్రహాము నీతి మంత్రిగా మార్చబడింది దేని వల్ల అంటే అబ్రహాము కొన్న క్రియల వల్ల కాదు, అబ్రహాము దేవుని నమ్మాడంట. ఎవరు నమ్మాడు? మరి రోజు మీరు ఎవరు నమ్ముతున్నారు? అపవాది చేసే ఒక భయంకరమైన మోసం ఏంటో తెలుసా? అపవాది మనతో ఎప్పుడు ఏం చెబుతాడంటే, నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు నీతిమంతుడు కాదు, నీకు అంత సీన్ లేదు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎండవు, ఇలాంటి ఆలోచనలన్నీ ఆడు పుట్టిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నీ హృదయం మీద నువ్వు ఆధారపడేటట్టు వాడు చేస్తాడు. ఒకసారి చెప్పండి, నా హృదయం మీద నేను ఆధారపడకూడదు అంటే ఏంటో చెప్పనా? ఈ రోజు నేను మాట చెబుతున్నాను. జస్ట్ మనం నోరు జారకూడదు అనుకో, జస్ట్ ఒక నోరు జారే ఒక చోట. ఇప్పుడు ఆడేమో ఏం చేస్తాడు తెలుసు? మన దగ్గరకు వచ్చి, ఇక నువ్వు ఈ దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎండవు, ఇక నిన్ను దేవుడు ఇష్టపడడు, ఇక దేవుడు నిన్ను పట్టించుకోడు, దేవుడు నిన్ను తోచేస్తాడు, ఇలాంటి ఆలోచనలన్నీ ఆయన నీలో పుట్టిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎన్నడూ కూడా నిత్యము ఆయన ఇప్పుడు నేను ఎలా ప్రేమిస్తున్నాడో ఎప్పుడు నేను అలాగే ప్రేమిస్తాడు. అందుకే దేవుని ప్రేమ గురించి ఒక మాట రాయబడింది, ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని. ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ప్రేమ నా ప్రేమ మారిపోద్ది పరిస్థితిని బట్టి. నీ ప్రేమ నా ప్రేమ ఖచ్చితంగా సందర్భానుసారంగా ఉండదు. అవునా కదా? ఒక వ్యక్తి నీకు నచ్చిన పని చేస్తే ఆ వ్యక్తులు ఇష్టపడతావు. ఒక వ్యక్తి నీకు నచ్చని పని చేశాడు అనుకో, ఆ వ్యక్తి నీకు వ్యతిరేకంగా ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తిని ఇష్టపడతావా? ఖచ్చితంగా నువ్వు ఇష్టపడవు. కానీ దేవుని ప్రేమ ఏంటో తెలుసా? పరిస్థితులు ఏమైనా కానీ నీ పరిస్థితులు నీ స్థితిగతులు ఎలాగే ఉండే ఆయన నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. మీరు ఇంకో విషయం చెప్పనా? యేసు ప్రభు మనల్ని ఎప్పుడు ప్రేమించాడో తెలుసా? మన నీతి మంతులుగా ఉండి పరిశుద్ధులుగా ఉన్నప్పుడు కాదు, మన మెక్కను పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే ఆయన ప్రాణాన్ని పెట్టేంతగా మనల్ని ప్రేమించింది ఎప్పుడు? మనం పరిశుద్ధులుగా. ఖచ్చితంగా చెప్తున్నాను, మన క్రియల వలన మన నీతి మంతులుగా మార్చబడం కానీ ఆయన వలన మన నీతి మంతులుగా మార్చబడు. అబ్రహాము దేని వల్ల నీతిని పొందాడంటే అబ్రహాము దేవుని నమ్మడాన్ని బట్టి నీతిని పొందాడు. దేన్ని బట్టి? ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు మనం పరలోకానికి కానీ దేవునికి కానీ వారసులు అవ్వాలంటే మనలో నీతి ఉండాలి. నీతి ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? దేవుడిని నమ్మాలి. ఎవరు నమ్మాలి?
ఖచ్చితంగా ఈ రోజు నేను ఒక విషయం చెప్తా వినండి. దేవుడు ప్రతిదాన్ని ఉచితంగానే నీకు అనుగ్రహిస్తాడు, కానీ నీ నుంచి ఆయన ఇవ్వడానికి కొన్ని ఆశిస్తాడు. ఇప్పుడు మారాన్ని మధురంగా దేవుడు ఉచితంగా చేశాడా? ఏమైనా డబ్బులు తీసుకున్నాడా? కానీ ఇశ్రాయేలు ప్రజల నుంచి దేవుడు ఆశించింది ఏంటో తెలుసా? ఆయన వైపు తిరగడాన్ని దేవుడు ఆశించాడు. ఖచ్చితంగా ఈ రోజు చాలా మందికి ఆశీర్వాదాలు కావాలి, ఈ రోజు చాలా మందికి దీవెనలు కావాలి, కానీ దేవుని వైపు మాత్రం తిరగదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక వ్యక్తి దేవుని వైపు తిరగకపోతే ఆ వ్యక్తి ఎన్నడూ కూడా దీవించబడడు. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే, ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే మొట్టమొదట ఆ వ్యక్తి దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? కానీ ఈరోజు చాలా మంది దేవుని వైపు తిరగకపోవడానికి కారణం ఏంటంటే, నేను పర్ఫెక్ట్ కాదనే ఆలోచనలో ఉండిపోయి దేవుని తట్టు తిరగలేదు. ఒకసారి చెప్పండి, నేను పర్ఫెక్ట్ కాదు అని చాలా మంది అనుకుంటారు. సార్ చెప్పండి, చాలా మంది అనుకుంటారు. మీరు ఎంతమంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పిన, మన పర్ఫెక్ట్నెస్ కోసం దేవుడు కనుక ఆశిస్తే మనల్ని దేవుడు ఎప్పుడు అసలు మన దగ్గర కూడా రానివ్వడు. మీకు విషయం తెలుసా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అంత భయంకరంగా ఆ వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడే దేవుడు విడిచిపెట్టాడు. ఇశ్రాయేల్ని విడిచిపెట్టాడా? నేను మాట చెబుతానండి, ఇశ్రాయేల్ దేవుడు తిరుగుబాటు చేశారా చేయలేదా? మన్నాను కురిపించడం ఆపాడా? నీళ్ళు ఇచ్చడం ఆపాడా? నడిపించడం ఆపాడా? కానీ దేవుడు బాధపడ్డాడు, దానికి తగిన శిక్ష వారు అనుభవించారు, కానీ దేవుడు మాత్రం వాళ్ళని విడిచిపెట్టాడు. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. నీకు విషయం తెలుసా? నువ్వు ఎంత ఎదురాడేవాడివైనా, నువ్వు ఎంత మూర్ఖ స్వభావం కలిగినా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఖచ్చితంగా నీకు అర్హత లేదు, కానీ ఆయన నీకు అర్హతను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరివ్వడానికి? ఖచ్చితంగా చెప్తున్నా, నీ అర్హతను బట్టి కాదు, ఆయన ప్రేమను బట్టి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మాట రాసింది, ప్రేమ దోషములన్నిటిని ఏం చేసినంట? ఇప్పుడు మనుషుల ప్రేమే దోషాలను కప్పేదైతే దేవుని ప్రేమ కప్పదా? మీకు విషయం చెప్తా వినండి, దేవుడి నీ నుండి నా నుండి ఆశించేది తెలుసా? నువ్వు పాపంలో పడిపోయి, పాపంలో చెడిపోయి, పాపంలో ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని దేవుడు ఎన్నడూ కోరుకోవట్లా. దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు మరలా తిరిగి కట్టబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితం మరలా మార్పు చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. లోకానుసారంగా ఉన్న తల్లిదండ్రులే మనం తప్పు చేసినప్పుడు మన కొన్నాళ్ళు విడిచిపెట్టినా మరలా మనల్ని చేర్చుకోరా? నా కుటుంబంలో చాలా సార్లు గొడవలు అయ్యే విడిపోయావా? మరలా తిరిగి కనుక్కున్నావా లేదా? ఎందుకంటే అది మన యొక్క ప్రేమ కాదు, కానీ మన బంధానికి, మన రక్త సంబంధానికి ఉన్న ప్రేమ. అది అవునా కదా? లోకానుసారంగా ఉన్న సంబంధానికి అంత ప్రేమ ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు అంతకన్నా శ్రేష్టమైన ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు. ఒకసారి చెప్పండి, దేవుడు నా పట్ల శ్రేష్టమైన ప్రేమ చూపిస్తున్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. అలాగేనే ఎడలా నేను అడుగుతున్నా ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు, నేను కూడా ఇశ్రాయేలుడను, అబ్రహాము సంతానమందరి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలయనగా ఏలియాను పుచ్చిన భాగంలో లేఖనము చెప్పునది మీరు ఎదుగుదా. చూడండి, ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తాడంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విసర్జించాడా? ఇశ్రాయేల్ విడవకపోతే మనల్ని రోజు విడిచిపెడతాడా? ఖచ్చితంగా చెప్తున్నాను, మనం నీతిమంతులుగా మార్చబడాలి అంటే మన క్రియల మూలంగా కాదు. ఎవరి మూలంగా కాదు? నీకు మాట చెప్పనా, నీ పాపం క్షమించబడాలంటే నువ్వు చేసే దేని వల్ల అది క్షమించబడదు. యేసయ్య నీ కొరకు అందుకే రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని మనం విశ్వసించే రోజున మనం ఏం పొందుతాం తెలుసా? ఖచ్చితంగా చెప్తున్నాను, రక్షణ పొందుతాం, మనం నీతి మంతులుగా మార్చబడతాం. చూడండి, ఇక్కడ 10వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఎదురాడే ప్రజల వైపు దినమంతా చేతులు చూపుతున్నాడంట. ఒకసారి చూడండి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాను. ఎదురాడే ప్రజలకంట, అవిధేయులైన ప్రజలకంట దినమంతా చేయి చూపుతున్నాడంట. ఎందుకని? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని మనం ఎత్తుకోవాలనుకో ఎట్టెత్తుకుంటా చెప్పండి? మీలో ఎవరన్నా
లేదా పిల్లల్ని ఏమన్నా పిలవాలనుకోండి, ఎలా పిలుస్తారు చెప్పండి? ఇట్లా అంటారా? చెప్పండి, ఎట్లా అంటారు? ఇలా అంటావా? రారా అని చేతులు చాపుతున్నట్టు ఏంటి? ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారో, ఇక్కడ అదేనా ఉందో లేదా నేను కొత్తగా చెబుతున్నా? అవిధేయులు, ఎదురాడి ప్రజలకు. అవిధేయులు అంటే ఎవరో? మాట వినని మూర్ఖులు. అసలు ఎంత విచిత్రమైన దేవుడి ప్రేమ! నేనైతే నా సంకేతం ఎదురైన వాళ్ళని ఎంత వ్యతిరేకంగా చేశారండి వాళ్ళు. దేవుడు ఒక పక్కన ప్రేమించి ఐగుప్తు దేశంలో విడిపించి కణాలను తీసుకెళ్తుంటే ఒక్క రోజు కాదు, ఒక్క రోజున దేవుడికి ఇష్టంగా బతికారా? ఎప్పుడు చూసినా తిండి కోసం, ఎప్పుడు చూసినా వాళ్ళ బ్రతుకులో దానికోసం, దీనికోసం, బట్టల కోసం, నేల కోసం, ఇంటి కోసమేగా. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడి పాపం నుంచి విడిపించి చాలా మంది జీవితాల్లో దేవుడు సమృద్ధిని ఇస్తే వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఆ సమృద్ధిని బట్టి దేవుడు స్తుతించరు, ఆ సమృద్ధిని బట్టి దేవుడిని మహింపరచరు. కానీ ఏం చేస్తారో చెప్పనా? ఆ సమృద్ధిని బట్టి దేవునికి అవిధేయులుగా బ్రతుకుతారు. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు అవిధేయుడైనా, నువ్వు మూర్ఖుడైనా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను చెప్పట్లా, వాక్యం చెబుతుంది. నాకైతే అసలు ఎవడన్నా మాటని పోతే భలే పాపం వచ్చింది, మామూలు కాదు. కానీ అది నా స్వభావం. దాని అసలు మాట పోతే అసలు మామూలు ఎందుకున్నట్టు అనిపించింది నాకు. అది నా స్వభావం. అది ఖచ్చితంగా చెప్తున్నా, ఆయన స్వభావం ఏంటో తెలుసా? నువ్వు ఎదురాడేవాడిగా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అది ఆయన స్వభావం. చూడండి, అట్లా అంటున్నాడు, అవిధేయులను ఎదురాడి ప్రజలకు నేను దినమంతయు నా చేతులు సాక్షిని. ఖచ్చితంగా చెప్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నా ఈ రోజు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? నీ జీవితంలో ఏలుబడి చేస్తున్న పాపాన్ని క్షమించి నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పనా? ఎవరి జీవితాల్లో అయితే పాపం ఏలుబడి చేసిద్దో, ఎవరి జీవితాల్లో అయితే వారి అతిక్రమాలను బట్టి, వాళ్ళు చేసిన పనులు బట్టి, వారు చేసుకున్న పాపం వారి మీద పని చేస్తుందో, వాళ్ళ జీవితంలో వారి శాపాన్ని అనుభవిస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులు కానీ, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న శాపం గానీ, ఈ రోజు ఎందుకు నీ జీవితంలో ఈ పరిస్థితులు అన్ని ఎదురవుతున్నాయి తెలుసా? నీ పై ఏలుబడి చేస్తాను నీ పాపమే. ఏంటది? రేపు మాట చూపిస్తా చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. 7:11. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చెప్పిన నిబంధనను వారు మీరి ఉన్నారు. చాలు, 12వ వచనం. కాబట్టి తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి. చాలు. చూడండి, ఇక్కడ సింపుల్ గా ఒక విషయం ఏంటంటే, యెహోషువ భయంకరంగా ఏడుస్తున్న సందర్భంలో దేవుడి మాట చెప్తాడు యెహోషువకి. ఎందుకు యెహోషువకి ఏడుపు వచ్చిందంటే, ఇశ్రాయేలు సైన్యానికి దేవుడు ముందు నడిచాడు. అందుకే ఒక పాట రాసి ఉంటది, ఇశ్రాయేలు సైన్యం మనకు ముందు నడిచిన దైవం అని. ఇశ్రాయేలు సైన్యానికి దేవుడు ముందు నడిస్తే జరిగిన విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు శత్రువులు ఎవరు కూడా ఇశ్రాయేలు ఎదుట నిలబడలేకపోయారు. ఎందుకో చెప్పనా? లోకాన్ని మించిన శక్తి, లోకంలో ఎక్కడా లేని శక్తి ఇశ్రాయేలుతో ఉంది. మీకు ఒక విషయం చెప్పనా? పెద్ద పెద్ద పట్టణాలు, పెద్ద పెద్ద సమూహాలు సైతం ఇశ్రాయేలు దెబ్బకు దడుచుకున్నారు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలుతో దేవుడు ఉన్నాడని సమాజం చూసింది, ప్రజలు చూశారు, రాజ్యాలు చూసినాయి, రాజులు చూశారు. అందుకని ఇశ్రాయేలు ఎదుట ఎవ్వరూ నిలబడలేకపోయారు. ఒకసారి చెప్పండి, ఇశ్రాయేలు ఎదుట ఎవ్వరూ నిలవలేకపోయారు. ఎందుకు నిలవలేకపోయారు తెలుసా? దేవుడు ఇశ్రాయేలుకి తోడై ఉన్నాడు కాబట్టి. ఈరోజు చాలా సార్లు మన జీవితంలో ఎందుకు మన జీవితంలో అపజయం ఎదురవుతుందో తెలుసా? శాపం మన మీద నిలబడి చేస్తుంది కాబట్టి. ఒకసారి చెప్పండి, నా జీవితంలో చాలా సార్లు దరిద్రం ఏలుబడి చేయడానికి, ఓటమి నేను పాలవడానికి, తర్వాత మనశ్శాంతి లేకపోవడానికి నా పైన శాపం ఏలుబడి చేస్తుంది. ఎందుకు శాపం వచ్చింది చెప్పనా? పాపం వలన. దేని వల్ల? ఏం చేశారు పాపం అంటే, దేవుడు చెప్తాడు, పట్టణానికి వెళ్ళి అనే బాబా ఇల్లు నాశనం చేయండి, అక్కడ ఏదో ముట్టుకోవద్దు అని చెబుతాడు. ఏం చెబుతాడు చెప్పండి? అక్కడ ఏది ముట్టుకోవద్దు అని చెబుతాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు తెలుసా? ఆడకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు అందరూ చేయరు. ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఆకాలని ఒకడేం చేస్తాడంటే, ఆడకి వెళ్ళి కొన్ని పట్టు వస్త్రాలు, కొంత వెండి దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసి ఎవడో తెలిసిండే అని చెప్పేసి ఆడు ఏం చేస్తాడంటే దాచేస్తాడు.
దాసేయడం వల్ల జరిగిన విషయం ఏంటి తెలుసా? చిన్న పట్టణమైన హాయి ఎదుట ఇశ్రాయేలు ప్రజలు నిలవలేకపోయారు. ఈరోజు చాలా సందర్భాల్లో నీ సమస్య చిన్నదే, చెప్పలేదు నా సమస్య చిన్నదే, కానీ నువ్వెందుకు నిలబడలేకపోతావు తెలుసా? నీ జీవితంలో ఎందుకు మనశ్శాంతి లేకుండా నువ్వు మనశ్శాంతిని అనుభవించలేకపోతున్నావు తెలుసా? ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని సామర్థ్యం ఒకవేళ నిన్ను విడిచిపెట్టిందేమో, ఒకవేళ దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో. ఎందుకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు తెలుసా? ఆయనకి నీకు అడ్డుకోవడం ఏముందో తెలుసా? నీ పాపం ఆయనకి నీకు అడ్డుకోవడం ఏముంది? ఈరోజు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నీ జీవితంలో ప్రతి సమస్యను పరిష్కరించే దేవుడు నీతో రావాలంటే, ఖచ్చితంగా ఆయన సన్నిధిని పంపించాలంటే నీలో ఏముండకూడదు తెలుసా? పాపం ఉండకూడదు. ఏముండకూడదు? ఇశ్రాయేలు జీవితంలో ఎందుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం జరగల? ఇశ్రాయేలుకి చాలా మందికి దేవుడు చాలా వాగ్దానాలు ఇస్తాడు, కానీ అవి జరగవు. ఎందుకు జరగవు తెలుసా? పాపం. ఏంటది? యెహోషువతో ఒకటి చెబుతాడు, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలవలేదు అని చెబుతాడు. కానీ ఇక్కడ హాయి పట్టణం దగ్గరకు వచ్చేసరికి ఇశ్రాయేలు ఎదుట నిలబడ్డారా? ఇశ్రాయేలు ఓడించారా? ఇశ్రాయేలు ఓడించారు. ఎందుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం సైతం ఇశ్రాయేలు జీవితంలో నెరవేర్చబడలేదంటే కారణం ఇశ్రాయేలు యొక్క పాపం. ఏంటది? ఈ రోజు నా ప్రశ్న, ఎంతమంది జీవితాలు ఈరోజు మనశ్శాంతి ఉంది? ఎంతమంది జీవితాలు ఈరోజు అశాంతితో అసమాధానంతో ఉన్నారు? నేను ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీకు నొప్పులు ఉన్నాయి అన్నావు, ఎట్లా నిద్రపడుతున్నాడు? ఏమైంది అన్నాను. నాకు 2 లక్షలు అప్పుకుంది, రాత్రి కూడా నిద్ర పట్టట్లేదు అన్నాడు. నాకు ధైర్యంగా ఈ రోజు చెప్తున్నాను, ఏ రోజు ఏ రాత్రి నేను నిద్రపోని సందర్భాలు లేవు. ఒకవేళ పిల్లలు ఏడిపించో లేదా కరెంట్ లేకో ఇట్లా నిద్రపోలేదేమో, కానీ ఏ రోజు నా సమస్యను బట్టి కానీ నా కష్టాన్ని బట్టి కానీ నిద్రపోనే రోజు అంతా నా చేతిలో ఏ రోజుకి లేదు. ఎందుకో చెప్తున్నా, నేను ధైర్యంగా విశ్వసించేది ఒకటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు తోడు నువ్వు అనుభవించాలంటే, దేవుని సన్నిధి నువ్వు అనుభవించాలంటే నీ జీవితంలో పాపం నీ మీద నిలబడి చేయకూడదు. ఒకసారి చెప్పండి, దేవుణ్ణి నేను అనుభవించాలంటే పాపం నుంచి విడుదల పొందాలి. ఖచ్చితంగా మాట చెప్పనా? పాపం చేయ ప్రతి వాడు దేనికి దాసుడు? చెప్పండి అన్నమాట. పాపం చేయ ప్రతి వాడు పాపానికి దాసుడు. మరి ఈ రోజు నువ్వు దేనికి దాసత్వం ఉన్నావు? ఈ రోజు నీ జీవితంలో ఎందుకు అశాంతి సమాధానం ఏర్పడి చేస్తుందో తెలుసా? ఆ దాసత్వంలో నువ్వు ఉన్నావు కాబట్టి అది చెప్పింది మనందరం చేస్తున్నాం. ఇప్పుడు ఒక యజమాని కింద మీరు పనికి వెళ్ళారు అనుకోండి, మీరేం చేస్తారు? మీరు అనుకున్న చేస్తారా? వాడు చెప్పింది చేస్తారా? ఇప్పుడు పాపం కింద నువ్వు ఏలుబడి చేస్తున్నావు అనుకో, వాడు నిన్ను నడిపిస్తాడా? దేవుడు నిన్ను నడిపిస్తాడా? పాపం చేయ ప్రతి వాడు పాపానికి దాసుడు యేసుప్రభువు ఎందుకు చెప్పాడు తెలుసా? పాపం చేసే ప్రతి ఒక్కడి మీద పాపమే పూర్తి చేస్తుంది. ఖచ్చితంగా యేసయ్య నీ కొరకు నా కొరకు ఎందుకు మరణించాడంటే ఈ పాపం నుంచి, దాసత్వం నుంచి నేను విడిపించడానికి. ఇశ్రాయేలు అప్పుడు చిన్న పట్టణం. ఈరోజు చాలా మంది చిన్న చిన్న విషయాల్లోనే ఈరోజు మనశ్శాంతి లేని వారే ఎందుకురా ఈ జీవితం అనే స్థితిలో ఉన్నారు. అసలు కొంతమందితో నవ్వుతుంది నాకు. చిన్న చిన్న సమస్యలే కానీ చచ్చిపోతామంటారు. ఎన్ని సమస్యలు? ఇప్పుడు పెద్ద పెద్ద సమస్యలు నేను చూశాను, చిన్న సమస్యలు ఉన్న వాళ్ళు నేను చచ్చిపోతానంటారు. ఎందుకో చెప్పిన ఆ చిన్న సమస్య నీకు కొన్నంత కనపడింది ఎప్పుడు? దేవుని తోడు నీకు లేనప్పుడు. ఎరుకో పట్టణం ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఎరుకో పట్టణం మీద ఒక ఇల్లు కట్టుకుని ఉన్నారంట. గోడ మీద ఇల్లు కట్టాలంటే ఎంత ఉండాలి చెప్పండి? గోడ ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలండి, ఇల్లు కట్టడానికి మినిమం ఒక చిన్న ఇల్లు కట్టాలని ఎంత ఉండాలి? సెంటున్నర 2 సెంట్లను ఉండాలి. గోడ మీద ఇల్లు కట్టుకున్నారంటే చూడండి గోడ ఎంత ఉండిందో. ఇశ్రాయేలు ఎదుట గోడ సైతం నిలబడాల. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఇశ్రాయేలుకి తోడై ఉన్నాడు. ఈ రోజు నా ప్రశ్న, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా? ఆ చెప్పేది ఏంటి తెలుసా? నీ పరిస్థితి చూద్ది. ఏం చూద్ది? దేవుడు చెప్పవసరం లేదు నేను నీకు తోడుగా ఉన్నానని. దేవుడు నీతో ఉంటే నేను చెప్తున్నాను, నీకు ఎదురున్న ప్రతి సమస్య, నీకు ఎదురున్న ప్రతిదీ ఖచ్చితంగా సరళం చేయబడుతుంది. ఏం చేయబడింది? ఇశ్రాయేలు ప్రజలకు అంతవరకు దేవుడి సన్నిధి ఉంది కాబట్టి వాళ్ళు జయించుకుంటూ వచ్చారు. తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా? ఆకాను చేసిన ఒక తప్పుకి ఆకాను శిక్షించబడింది, ఆకాను కుటుంబం శిక్షించబడింది. చాలా సార్లు మనం చేసే తప్పుల వల్ల, చాలా సార్లు మనం చేసే పొరపాట్ల వల్ల మనతో పోదు. అది ఎవరితో పోదు చెప్పండి? మనతో పోదు. ఎవరితో పోయింది మరి? మన తరతరాలు అనిపిస్తాయి కొన్నిసార్లు, మన కుటుంబం అనిపిస్తుంది కొన్నిసార్లు సమాజం మనం చేసిన తప్పు వల్ల
సమాజం కూడా చాలా సార్లు ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తానంటే మనం అందరం పాపం కింద లేకుండా ఆయన కృప చేత నీతిమంతులుగా మార్చబడాలని ఆయన కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఎలా మనం నీతిమంతులుగా మార్చబడతాం అంటే మొట్టమొదటి ఆయన నమ్మాలి. ఏం చేయాలా? అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నువ్వు ఆయన్ని నమ్మితే ఆయన ద్వారా నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. నమ్మడం అంటే ఏంటో చెప్పండి. నమ్మడం అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి. దేవుని నమ్మడం అంటే ఏంటి? విశ్వాసం ఉంచడం. దెయ్యాలు కూడా దేవుడి మీద విశ్వాసం వస్తుంది. నమ్మడం అంటే ఏంటి? బైబిల్లో యాకోబు రాసిన పత్రికలో మాట రాసింది, దెయ్యములు దేవుడిని నమ్ముతున్నాయంట. ఉందా లేదా? నాకు సొంతంగా చెప్పాలా? బైబిల్లో ఉందా మాట? టైం లేదు కాబట్టి చూపించట్లా. నమ్మడం అంటే అసలు ఏంటి? నమ్మడం అంటే ఏంటి? నమ్మడం అంటే ఏంటి తెలుసా? మారు మనసు పొందడం. నమ్మకానికి మారుకోనికి సంబంధం ఏంటని మీరు అనొచ్చు. బైబిల్లో స్పష్టంగా మాట రాస్తుంది, నమ్మి బాప్తిసం పొందువాడు. ఏం పొందువాడు? బాప్తిసానికి మొట్టమొదటి మెట్టి అని చెప్పండి. నమ్మకం కాదు, మారు మనసు. యేసు ప్రభు దేవుడు అని అన్యులు నమ్ముతారు. వాళ్ళు నమ్మకాన్ని బాప్తిసం తీసుకుంటారా? మారు మనస్సు. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజు నువ్వు దేవుడిని కనుక నమ్మితే ఖచ్చితంగా ఈ రోజే నీ పాపాలను విడిచిపెడతారు. నీపై 5 ఏళ్ళు బడి చేసినంత కాలం దేవుడి కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడలేవు. ఇశ్రాయేలు జీవితం వాళ్ళు ఓటమి, ఇశ్రాయేలు జీవితంలో వారు అసమాధానం ఎలా అనుభవించారో నీ జీవితంలో నువ్వు అలాగే అనిపిస్తావు. ఖచ్చితంగా చెప్తున్నాను, నీపై ఏలుబడి చేస్తున్న ప్రతి శాపాన్ని పాపాన్ని దేవుడు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నిజంగా నువ్వు నమ్మినట్టు దేవుడిని ఏం చేస్తావు? బైబిల్లో స్పష్టంగా రాసింది, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను ఏం చేస్తాడంట అంటే నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా బ్రతకలేవు. ఆయన ఆజ్ఞలను అనుసరించి బతకట్లేదు అంటే నువ్వు ఆయన ప్రేమించట్లా. ప్రేమిస్తానని నువ్వు అనుకుంటున్నావు అంతే. ఏం చేస్తున్నావు? చూడండి, మన నీతిమంతులు ఎలా మాట్లాడదాం. రెండో విషయాన్ని కూడా 3:24 వచ్చిన దేవుడు రాయించాడు స్పష్టంగా. కాబట్టి చూడండి చూడండి, ఇక్కడ మనం డబ్బులు చెల్లించాలా? ఇక్కడ మనం క్రియలు చేయాలా? నమ్మడం వల్ల. దేని వల్ల? నమ్మువాడు దేని వల్ల మార్చబడుతుందో తెలుసా? నీతిమంతుడిగా క్రియల ద్వారా కాదు కానీ కృప ద్వారా మాత్రమే. కృప అంటే ఏంటో తెలుసా? కృప అంటే ఏంటి చెప్పండి? కృప మీన్స్, కృప అనే పదానికి అర్థం ఏంటి? కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని వాడికి అర్హతనిచ్చేదే కృప. యోగ్యత లేని వాడికి యోగ్యతనిచ్చేదే కృప. అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు నీ జీవితంలో యోగ్యుడు కాదు, క్షమించబడటానికి యోగ్యుడు కాదు, ప్రేమించబడటానికి యోగ్యుడు కాదు, కానీ ఆయన కృప నిన్ను యోగ్యునిగా చేస్తుంది. దేనిగా చేస్తుంది? కానీ అలా యోగ్యుడిగా చేయాలంటే నీ నుంచి ఆయన ఆశించేదని తెలుసా? ఆయన్ని నమ్మడం ఆయన ఆశిస్తున్నాడు. దేవుడు అద్భుతాలు చేస్తారా? చేయడా? చేసేది ఎవరు అద్భుతాలు? ఇప్పుడు ఒక వ్యక్తి రోగంతో వచ్చాడు అనుకోండి, మనం ప్రార్థన చేసినప్పుడు బాగవుతున్నాడు. బాగు చేస్తున్నాము దేవుడే. మరి మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు బాగు చేస్తున్నాడు చెప్పండి? చెప్పండి ఎందుకో చెప్పండి? విశ్వాసం అన్నాడు. దేనివల్ల అంటే ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ఉచితంగానే అందరికి ఇస్తాడు, కానీ ఊరన ఇవ్వడం. ఉచితంగా ఇవ్వడం వేరు, ఊరకని ఇవ్వడం వేరు. ఊరకని ఇవ్వడం ఏంటంటే మనం అడగకపోయినా ఇవ్వడం. కానీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీకు ఇస్తాడు, కానీ నీ నుంచి కొంత ఆశిస్తాడు. ఏం ఆశిస్తాడు చెప్పనా? ఆయన కార్యాలను అనుభవించాలంటే విశ్వాసాన్ని ఆశిస్తాడు. ఏం ఆశిస్తాడు? ఒకసారి చెప్పండి. దేవుడు కార్యాలు ఉచితంగా చేస్తాడు, కానీ నీ నుండి నా నుండి విశ్వాసాన్ని ఆశిస్తున్నాడు. ఖచ్చితంగా మరి ఈ రోజు మీరు విశ్వసించగలుగుతున్నారా? అందుకే ఇక్కడ ఏమంటాడంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. అంటే నువ్వు నమ్మాలి. నమ్మడం వల్ల మాత్రమే కాదు, కానీ ఆయన కృప చేత. ఎప్పుడు నీ కృప చేత అంటే ఆయన మనం నమ్మినప్పుడు కృప చేత క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులమని ఏర్పడుచున్నాము. 26 రోజులు చూడండి. క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా. చూడండి,
విశ్వాసం ద్వారానే మొదటి విశ్వాసం అంటే ఏం చెప్పాను, నమ్మడం అంటే ఏం చెప్పాను, మారు మనసు పొందడం అని చెప్పాను. రెండోది ఏంటో తెలుసా, నమ్మడం అంటే ఆయన రక్తాన్ని నమ్మాలి. దేని నమ్మాలి? ఒకసారి చెప్పండి, యేసు రక్తాన్ని నమ్మాలి. ఎంతమంది యేసు రక్తం గురించి తెలుసు? ఎంతమంది తెలుసు యేసు రక్తం గురించి? నాకు తెలుసా? ఇప్పుడు అన్నారా? యేసు రక్తం ఏంటో తెలుసా? ఆయన మనకు కొరకు చిందించిన రక్తం. ప్రతి ఒక్క మనిషి జన్మతః కర్మతః పాపి కాబట్టి ఆ పాపం ఆ మనిషిని నరకాలకు కూడా ఈడ్చుకుపోద్ది. ఆ మనిషి చేసే ఏ క్రియల వల్ల కూడా వ్యక్తి పాపం పోదు. కాబట్టి దేవుడే స్వయంగా నీ పాపం ఆయన పైన వేసుకుని ఆయన ఏం చేశాడు తెలుసా? నీ బదులుగా ఆయన రక్తాన్ని చిందించాడు. ఎవరి బదులుగా? మీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా వినండి. ఇప్పుడు ఇది నా ఫోన్ అనుకోండి, వీడి ఫోన్ బండ్లు కొట్టాడు. వాస్తవానికి వీడు నాకు ఏం చేయాలి? ఫోన్ ఇవ్వాలి. మరలా తిరిగి కొత్త ఫోన్, ఎందుకంటే నా ఫోన్ బండ్లు కొట్టాడు కాబట్టి. ఇప్పుడు ఆడు చేయడానికి సామర్థ్యం లేదు ఆడి దగ్గర, ఇవ్వడానికి ధనం లేదు ఆడి దగ్గర. ఇప్పుడు ఏం చేయాలి? ఆడి ప్లేస్ లో ఇంకోటి ఇవ్వాలి. అవునా కదా? ఇప్పుడు ఎవరికన్నా యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ పోయిందండి, రక్తం అంటే పుట్టింది, కానీ పుట్టడానికి టైం పట్టింది. ఇప్పుడు వెంబడి వాడికి రక్తం కావాలంటే ఏం చేయాలా? ఒకటి ఇవ్వాలి కదా, ఒకటి ఇస్తేనే కదా వాడికి మరలా రక్తం వచ్చేది. ఖచ్చితంగా నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? నువ్వు నేను వెల చెల్లించలేవు, ఏది చేసినా పోదు. కాబట్టి ఆయన నీతిమంతుడిగా లోకానికి వచ్చి, పాపం ఎరుగని వ్యక్తిగా వచ్చి, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. నిశ్చయంగా చెప్తున్నాను, ఎవరైతే ఆయన రక్తం నా కొరకు చిందించబడిందని విశ్వాసం నుంచి ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఎవరైతే ఆయన కృప ద్వారా విశ్వసించి నీతిమంతుడిగా మార్చబడతారో వారికి యేసు రక్తం ఖచ్చితంగా విమోచన కలుగజేస్తుంది. ఏం కలుగజేస్తుంది? చాలా సార్లు నాకు దర్శనంలో, ఒకసారి మాట వినండి, చాలా సార్లు నాకు దర్శనంలో దెయ్యాలు మాట్లాడే నాతో. అంటే దేవుడు మాట్లాడతాడు, కొన్నిసార్లు దెయ్యాలు కూడా మాట్లాడతాయి. ఏమన్నా తెలుసా? ఇదిగో నీ పైన ఎర్రగా ఉందో చూడు, అది కనుక నీ పైన లేకపోతే ఖచ్చితంగా నీ పని ఎప్పుడు అయిపోయేదని చాలా సార్లు మాట్లాడి. ఏంటి నా పైన ఎర్రగా ఉంది? ఏంటో చెప్పండి. ఏమోనా? యేసు రక్తం. మీకు విషయం తెలుసా? నమ్మి ఎవరైతే బాప్తిసం పొందారో వారి పైన ఏ దెయ్యాలు ఏలుబడి చేయలేవు, వారి పైన ఏ శాపం పనిచేయదు. ఎందుకో తెలుసా? యేసు రక్తం వారి పైన ఉంటది. ఒకసారి చెప్పండి, యేసు రక్తం నా పైన ఉంది. అది నమ్మితే పనిచేస్తుంది. ఇప్పుడు చాలా సార్లు దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు, మనల్ని ప్రార్థన చేసి యేసు రక్తం చెప్తాం. యేసు రక్తం అని చెప్పడం వల్ల ఏం జరగదు, విశ్వాసంతో ప్రకటించడం వల్ల జరిగింది. నేను చెప్పింది అర్థమైందా మీకు? ఖచ్చితంగా చెప్తున్నాను. నూనె ప్రార్థన చేసుకుంటారు కదా మీరు, నూనె ఎందుకు, ఏం ప్రార్థన చేసుకున్నారు చెప్పండి? యేసు రక్తం అనేది రాసుకునేది. అంటే యేసు రక్తం మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. అందుకే యోహాను రాసిన పత్రికలో కూడా మాట రాస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తాడ? పవిత్రులుగా చేస్తుంది. ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఆయన నమ్మితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? జస్ట్ నువ్వు నమ్మడమే నీ పని. ఏం చేయడం నీ పని? ఒకసారి నాతో కూడా చెప్పండి, జస్ట్ నమ్మడమే నా పని. నమ్మితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? విశ్వాసం ద్వారా ఉచితముగా నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. ఒకసారి చెప్పండి, ఉచితముగా నీతిమంతునిగా చేస్తాడు. దాని కొరకు నువ్వు ఉపవాసాలు అవసరంలా, దీక్షలు అవసరంలా, పుణ్యకార్యాలు అవసరంలా, ఏది అవసరంలా, నువ్వు నమ్మితే చాలు. నమ్మడం అంటే చెప్పారు, ఫస్ట్ మార్మన్స్ పొందడం. రెండోది ఆయన రక్తమందలి మనం విశ్వాసం ఉంచడం. ఆయన నా కొరకు మరణించాడనే నమ్మకాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. నా మాట అర్థమైందా? ఎందరైతే యేసు రక్తం మంది కడగబడ్డారో వాళ్ళు పాపులు కాదు. చాలా మంది అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను ధూళినయ్యా, తుక్కినయ్యా ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు దేవుని అంత విశ్వాసం ఇచ్చిన వ్యక్తివి కాబట్టి నువ్వెవరో తెలుసా? నీతిమంతుడు. ఎవరో? ఒకసారి చెప్పండి, నేను నీతిమంతుడు. ఇప్పుడు నేను మాట చెప్తా వినండి. బంగారం ఉంది, ఒకసారి బంగారాన్ని మంచిగా శుద్ధి చేసిన తర్వాత బురదలో పడేసాం అనుకోండి, బురద అయితే అవుదా? మట్టిలో పడేసాం అనుకో, మట్టి అయితే అవుదా? పేడలో పడేసాం, పేడ అయితే అవుదా? ఆయిల్లో పడేసాం, ఆయిల్ అయితే అవుదా? కానీ దాన్ని ఏమంటారు? బంగారం అంటారా? అంటారా? నువ్వు పరిస్థితులవే, కానీ కొన్నిసార్లు నీ అడుగులు తప్పటడుగులుగా మారుతున్నాయి. అయినా నువ్వు ఎవరో తెలుసా?
మీ బైబిల్లో మాట చెబుతానండి, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి, అంటే నీతిమంతుడు 7 సార్లు పడిపోయిన ఎవరో నీతిమంతుడే. నీ దృష్టి వేరు, దేవుని దృష్టి. నీ దృష్టిలో నువ్వు పాపివి, నీ దృష్టిలో నువ్వు అనీతి మంతుడివి, కానీ ఆయన నీతి మంతుడికి నిన్ను చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన రక్తం కింద ఉన్నావు. ఎక్కడున్నావు? ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకవేళ నీ జీవితంలో ఇంతవరకు దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే యేసయ్య ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు, రా ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? నువ్వు ఏలుబడి, నీపై ఏలుబడి చేస్తున్న పాపాన్ని తొలగించి, నీపై ఏలుబడి చేస్తున్న దరిద్రాన్ని తీసేసి, నీ అశాంతిని అసమాధాన్ని తొలగించి ఆయన శాంతి సమాధానం ఇవ్వడానికి నేను పిలుస్తున్నాడు.